సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము. కాంతి ఎల్లప్పుడూ రుజు మార్గంలో లేదా సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి ఒక యానకం నుంచి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్నే కాంతి వక్రీభవనం అంటారు. కాంతి కిరణం సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణిస్తున్నప్పుడు వక్రీభవన కిరణం లంబానికి దూరంగా జరుగుతుంది. కాంతి నీటి నుండి గాలిలోకి ప్రయాణిస్తుంటే కాంతి కిరణాలు లంబానికి దూరంగా వంగుతాయి. ఎందుకంటే ఇక్కడ నీరు అనేది సాంద్రతర యానకం అవుతుంది, గాలి విరళ యానకం అవుతుంది. కాంతి కిరణం విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తున్నప్పుడు వక్రీభవన కిరణం లంబానికి దగ్గరగా జరుగుతుంది. లంబరేఖకు పతన కిరణానికి మధ్య కోణమునే పతన కోణం అని, లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య కోణాన్ని వక్రీభవన కోణం R అంటారు. పారదర్శక యానకానికి ఉండే ధర్మాల్లో వక్రీభవన గుణకం విలువ 1. శూన్యంలో కాంతి వేగం దాదాపుగా c = 3 × 10⁸ మీటర్/సెకన్. పరమ వక్రీభవన గుణకం n = శూన్యంలో కాంతి వేగము యానకంలో కాంతి వేగము. సో n = c/v. వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఉండవు. గాజు యొక్క వక్రీభవన గుణకం 3/2 అయితే గాజులో కాంతి వేగము 2 × 10⁸ మీటర్/సెకన్. అంటే n = c/v వేయాలి. కాంతి యొక్క వేగము ఇక్కడ గాజు యొక్క వేగం వేస్తాం. ఆల్రెడీ వక్రీభవన గుణకం వచ్చింది కాబట్టి 3/2 కాంతి వేగం ఎంత 3 × 10⁸ మీటర్/సెకన్ గాజు వేగం తెలియదు కాబట్టి v వేసుకుంటాం. v అటు సైడ్ తీసుకెళ్తే 3/2 కింద వైపుకి వస్తుంది. అప్పుడు కింద 3/2 అన్నప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న 3/2లో 3 అలాగే ఉండి 2 పైకి వెళ్తుంది అనమాట. కింద ఉన్న 3 పైన ఉన్న 3 × 10⁸లో 3 క్యాన్సిల్ పోతే 2 × 10⁸ మీటర్/సెకన్ అవుతుంది. ఇది ఒకసారి వేసి చూసుకోండి, ఈజీగా వస్తుంది. కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం నీటి కన్నా ఎక్కువ. వక్రీభవన గుణకం పదార్థ స్వభావం ఉపయోగించిన కాంతి మీద ఆధారపడి ఉంటుంది. సాపేక్ష వక్రీభవన గుణకము n21 రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం n2 మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం n1. స్నెల్ నియమం ప్రకారం n1 sin I = n2 sin R లేదా n2/n1 = sin I/sin R or sin I/sin R = n2/n1. సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు ప్రతి సందర్భంలో పరావర్తన కోణం R విలువ పతన కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే సాంద్రతర నుంచి విరళ యానకంలోకి వెళ్ళేటప్పుడు వక్రీభవన కిరణం లంబానికి దూరంగా వంగుతుంది. సో పతన కోణం కన్నా పరావర్తన కోణం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించే కాంతి కిరణం ఏ పతన కోణం వద్ద యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్నే ఆ తలానికి సందిగ్ధ కోణం C అంటారు. సందిగ్ధ కోణం sin C = n2/n1. ఎండమావులు అనేవి దృగ్భ్రమ వల్ల కలుగుతాయి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గాలి యొక్క సాంద్రత పెరుగుతుంది కనుక వక్రీభవన గుణకం పెరుగుతుంది. వక్రీభవనం వల్ల కాంతి యొక్క పౌనఃపున్యం అనేది మారదు. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గాలి యొక్క సాంద్రత పెరుగుతుంది కనుక వక్రీభవనం పెరుగుతుంది. వక్రీభవనం వల్ల కాంతి యొక్క పౌనఃపున్యం మారదు. వక్రీభవనం వల్ల